చిన్నప్పటి నుండి వింటున్న ఆ గోల్డెన్ ద్వారకా సిటీ నిజంగానే ఉందా, లేక అదొక కట్టు కథ? చాలామంది ద్వారకా అంటే జస్ట్ ఒక మైథాలజీ అనుకుంటారు. కానీ గుజరాత్ సముద్ర గర్భంలో 120 అడుగుల డెప్త్లో సైంటిస్టులు ఒక భారీ నగరాన్ని కనుగొన్నప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయింది. కొన్ని వేల ఏళ్లుగా ఆ కోట గోడలు సముద్రం కింద చెక్కు చెదరకుండా అలానే ఎలా ఉన్నాయి? అసలు ఆ స్వర్ణ నగరం వెనుక ఏ రేంజ్ సైన్స్ దాగి ఉంది? ఎస్, ఇవాళ మనం మాయా ద్వారకా వెనుక ఉన్న అన్బిలీవబుల్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతున్నాం. ఆ సిటీ ఎలా మునిగింది, కృష్ణుడు వాడిన ఆ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి, అసలు అక్కడ దొరికిన వస్తువుల వెనుక ఉన్న రియల్ హిస్టరీ ఏంటి, ప్రతి పాయింట్ ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చూద్దాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అరుణ్ కిరణ్. వెల్కమ్ టు ది మిస్టరీస్ ఆఫ్ ద్వారకా. యాక్చువల్లీ మహాభారతంలోని మౌసల పర్వంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. కృష్ణుడు తన అవతారాన్ని చాలించాక ఆ స్వర్ణ ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శాపం ఇస్తుంది. అర్జునుడు కల్లారా ఆ నగరం నీటిలో కలిసిపోవడం చూశాడని వ్యాసుడు తన గ్రంథంలో చాలా క్లియర్గా రాశారు. ఇది వేల ఏళ్ల పాటు జస్ట్ ఒక కథ అని అనుకున్నారు అందరూ. కానీ 1980 ప్రాంతంలో డాక్టర్ ఎస్ఆర్ రావు గారు చేసిన రీసెర్చ్ హిస్టరీ మొత్తాన్ని మార్చేసింది. గుజరాత్లోని బెంట్ ద్వారకా దగ్గర డైవింగ్ చేసినప్పుడు సముద్రం అడుగున భారీ రాతి గోడలు, అద్భుతమైన గేట్లు బయటపడ్డాయి. ఇవి ఏదో మామూలు రాళ్ళు కాదు, ఒక ఆర్డర్లో పేర్చిన కోట గోడలు. విచిత్రం ఏంటంటే అక్కడ ఒక స్పెషల్ సీల్ అంటే ఒక ముద్రిక దొరికింది. దాని మీద 3 తలల జంతువు బొమ్మ ఉంది. మహాభారతంలో ఒక శ్లోకం ఉంటుంది. కృష్ణుడు తన ద్వారకావాసుల కోసం ఒక ఐడెంటిటీ కార్డు లాంటి ముద్రికను కంపల్సరీగా ధరించాలని రూల్ పెట్టాడు. సరిగ్గా అదే రకమైన సీల్ అక్కడ దొరకటం జస్ట్ కోయిన్సిడెన్స్ అని ఎలా అనుకుంటాం? అది కూడా వందల సంఖ్యలో దొరికాయి అంటే అక్కడ భారీ పాపులేషన్ ఉండేదని మనకు అర్థమవుతుంది. మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ దొరికిన స్టోన్ యాంకర్స్ అంటే రాతి లంగర్లు. నార్మల్గా ఒక చిన్న పడవను ఆపడానికి చిన్న రాయిని వాడతారు, కానీ అక్కడ దొరికిన యాంకర్లు టన్నుల బరువు ఉన్నాయి. అంటే అప్పట్లో ద్వారకా పోర్ట్కి వచ్చే షిప్పులు ఎంత భారీగా ఉండేవి ఊహించుకోండి. ఇది కేవలం ఒక సిటీ కాదు, అప్పట్లోనే ఒక బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ హబ్. ద్వారకా సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాలలో దాదాపు 120కి పైగా ఇలాంటి లంగర్లు దొరికాయి. ఇవి ట్రయాంగులర్ షేప్లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇవి ప్రాచీన కాలంలో మెడిటరేనియన్ ఏరియాలో అంటే ఇప్పటి సైప్రస్, సిరియా మరియు గ్రీస్ వంటి దేశాల్లో వాడిన లంగర్లను పోలి ఉన్నాయి. దీనివల్ల ఆ కాలంలోనే ద్వారకకు పశ్చిమ దేశాలతో సముద్ర మార్గ వాణిజ్య సంబంధాలు అంటే మ్యారిటైమ్ ట్రేడ్ లింక్స్ ఉండేవని ఆర్కియాలజిస్టులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు ద్వారకాలో యూజ్ చేసిన రాళ్ళు ఎల్ షేప్లో కట్ చేసి ఉన్నాయి. ఇది చాలా అడ్వాన్స్డ్ సివిల్ ఇంజనీరింగ్. వాటర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సునామీలు వచ్చినా ఆ రాళ్ళు ఒకదానితో ఒకటి లాక్ అయ్యి కదలకుండా ఉండేలా డిజైన్ చేశారు. ఇప్పటి మోడర్న్ బ్రిడ్జెస్ కట్టినప్పుడు కూడా ఇలాంటి టెక్నిక్స్ని వాడుతుంటారు. మరి 5000 ఏళ్ల క్రితమే సిమెంట్ లేకుండా కేవలం రాళ్లను ఇంటర్లాక్ చేస్తూ అంత పెద్ద నగరాన్ని ఎలా కట్టారు? మన హిస్టరీలో ఇంత పవర్ ఉందా అనిపిస్తుంది కదా. అందుకే ద్వారకను గేట్వే టు హెవెన్ అని పిలుస్తారు. మీకు తెలుసా, పురాణాల ప్రకారం ద్వారకా నగరాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణుడు సముద్రుడిని 12 యోజనాల భూమిని అడిగాడట. అంటే సముద్రాన్ని వెనక్కి వెళ్ళమని చెప్పి అక్కడ నగరాన్ని కట్టారు. దీన్ని మోడర్న్ సైన్స్లో ల్యాండ్ రీక్లైమేషన్ అంటారు. ఇప్పుడు మనం దుబాయ్లో చూస్తున్న పామ్ జుమేరా ఐలాండ్స్ లాగానే అప్పట్లో శ్రీకృష్ణుడు కూడా సముద్రం మీద నగరాన్ని నిర్మించాడు. ఇది ఏదో మ్యాజిక్ లా కాకుండా పక్కా ఇంజనీరింగ్ ప్లాన్తో జరిగింది. ద్వారకలో ఉన్న సుధర్మ సభా మండపం ఆకాశం నుండి చూస్తే ఒక విమానంలాగా కనిపిస్తుందని వర్ణనలు ఉన్నాయి. అంటే వారు అప్పట్లోనే ఏరియల్ వ్యూ అంటే ఆకాశం నుండి చూసి సిటీ ప్లానింగ్ చేశారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన దేశపు గొప్ప నిజాన్ని వరల్డ్ మొత్తానికి తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే నాలాంటి చిన్న క్రియేటర్స్కి మీరు సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ హైప్ అనే ఒక సూపర్ ఫీచర్ని తెచ్చింది. మీరు దాన్ని క్లిక్ చేస్తే చాలు మన వీడియో వీక్లీ లీడర్ బోర్డులోకి వెళ్ళి ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. మన వారసత్వాన్ని గర్వంగా చాటడానికి మీరు ఇచ్చే ఆ హైప్ నాకు పెద్ద సపోర్ట్ అవుతుంది. సో హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సరే, ఇప్పుడు అసలైన మిస్టరీలోకి వెళ్దాం. ద్వారకను విశ్వకర్మ నిర్మించారని,
అక్కడ గాలిలో ఎగిరే శక్తి ఉన్న విమానాలు ఉండేవని మన పెద్దలు చెబుతుంటారు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉన్న సముద్రం కింద దొరికిన కొన్ని అల్లాయిస్ అంటే మిశ్రమ లోహాలను చూస్తే సైంటిస్టులే షాక్ అయ్యారు. అవి ఆ టైంలో భూమి మీద దొరికే నార్మల్ మెటల్స్ కావు, అవి చాలా అడ్వాన్స్డ్. మరి ఇంత డెవలప్ అయిన నగరం, అంత పవర్ఫుల్ కింగ్డమ్ ఒక్కసారిగా సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? దీని వెనుక పురాణాలు ఏం చెప్తున్నాయో వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇందులో 2 బిగ్గెస్ట్ శాపాలు ఉన్నాయి. మొదటిది గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన 9 కొడుకుల్ని కోల్పోయిన గాంధారి తీవ్రమైన బాధలో ఈ యుద్ధానికి కృష్ణుడే కారణమని అతన్ని శపిస్తుంది. ఏ రకంగా అయితే నా వంశం నాశనమైందో అలాగే నీ యాదవ వంశం కూడా నీ కళ్ళ ముందే ఒకరినొకరు చంపుకొని అంతమైపోవాలి, నీ ద్వారకా సముద్రంలో కలిసిపోవాలి అని శపిస్తుంది. సరిగ్గా 36 ఏళ్ల తరువాత ఆ శాపం నిజమవటం స్టార్ట్ అయింది. ఇక రెండోది మునుల శాపం. కృష్ణుడి కొడుకు సాంబుడు ఒకసారి మునులను ఆట పట్టించడానికి గర్భవతి వేషం వేసుకుంటే వారు కోపంతో నీ కడుపున ఒక ఇనుప రోకలి పుడుతుంది, అదే నీ వంశనాశనానికి కారణమవుతుందని శపిస్తారు. అన్నట్లుగానే ఆ ఇనుప రోకలి వల్ల యాదవ వంశంలో కలహాలు మొదలై అందరూ ఒకరినొకరు చంపుకుంటారు. కృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయిన వెంటనే సముద్రం ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చి ద్వారకను మింగేసింది. అంటే కృష్ణుడు ఉన్నంత వరకే ఆ నగరం సురక్షితంగా ఉందని, ఆయన వెళ్ళగానే సముద్రం తన భూమిని తాను వెనక్కి తీసుకుందని మన గ్రంథాలు చెప్తున్నాయి. దీని గురించి సైన్స్ ఏం చెప్తుందంటే 5000 ఏళ్ల క్రితం ఎర్త్ మీద క్లైమేట్ చేంజ్ వచ్చిందట. లాస్ట్ ఐస్ ఏజ్ అంటే మంచు యుగం ముగిసిన తర్వాత మంచు కరగటం వల్ల సముద్ర మట్టం అంటే సీ లెవెల్ ఒక్కసారిగా 30 నుండి 40 మీటర్ల ఎత్తు పెరిగింది. దీనికి తోడు ఆర్కియో ఆస్ట్రానమీ ద్వారా ఒక షాకింగ్ విషయం తెలిసింది. మహాభారత యుద్ధం టైంలో ప్లానెట్స్ యొక్క పొజిషన్ చాలా డేంజరస్గా ఉందట. అరేబియా సముద్రంలో ఏదైనా పెద్ద ఆస్ట్రాయిడ్ పడటం వల్ల కానీ లేదా భారీ భూకంపం వల్ల కానీ వచ్చిన సునామీ ద్వారకను ముంచేసి ఉండవచ్చు. ఒక్కసారిగా వచ్చిన ఆ ఉప్పెనలో అద్భుతమైన నగరం జలసమాధి అయిపోయింది. కృష్ణుడు తన యోగశక్తితో ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు పంపించి ఉండవచ్చని హిస్టరీ చెప్తుంది. ద్వారక మునిగిపోయిన డేట్ గురించి కూడా ఒక బిగ్ మిస్టరీ ఉంది. డాక్టర్ పుష్కర్ భాట్నాగర్ అనే ఒక రీసెర్చర్ ప్లానిటోరియం సాఫ్ట్వేర్ను ఉపయోగించి మహాభారతంలోని ఖగోళ ఆధారాలను టెస్ట్ చేశారు. అందులో కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు గ్రహాల స్థితులను బట్టి చూస్తే ద్వారక మునిగిపోవడం సామాన్య శకానికి పూర్వం 3000 ఏళ్ల క్రితం జరిగిందని కన్ఫర్మ్ అయింది. అంటే సరిగ్గా 5000 ఏళ్ళు. సైన్స్ మరియు పురాణాలు ఒకే డేట్ని చూపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఇది నిజం కాదా? కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ద్వారకాలో దొరికిన ప్రతి ప్రూఫ్ని కొన్ని విదేశీ సంస్థలు ఎప్పుడూ తక్కువ చేసి చూపిస్తుంటాయి. ఎందుకంటే ఒకవేళ ద్వారకా హిస్టరీ నిజమని ప్రపంచం ఒప్పుకుంటే సివిలైజేషన్ అనేది వెస్ట్రన్ కంట్రీస్ కంటే ముందే మన ఇండియాలోనే స్టార్ట్ అయిందని వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. మన హిస్టరీని మరుగున పరచడానికి జరిగిన ఇంటర్నేషనల్ కాన్స్పిరెన్సీలో ద్వారకా కూడా ఒకటి. ఇప్పటికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చేస్తున్న పరిశోధనలో అద్భుతమైన విషయాలు బయటపడుతున్నాయి. మీకు తెలుసా, ద్వారకా మునిగిపోయిన ఏరియాలోనే సముద్రం లోపల ఒక స్పెషల్ టెంపుల్ స్ట్రక్చర్ కూడా దొరికింది. ఇక్కడ దొరికిన పాటరీ అంటే మట్టి పాత్రలను కార్బన్ డేటింగ్ చేస్తే దాదాపు 9000 ఏళ్ల నాటివని కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే అసలు నాగరికత ఎక్కడ మొదలైందో ఆలోచించండి. చూశారు కదా, ద్వారకా అనేది జస్ట్ ఒక స్టోరీ కాదు, అది మన రియల్ హిస్టరీ. మరి మీరేమనుకుంటున్నారు? ద్వారకా నిజంగానే కృష్ణుడు కట్టిన మాయానగరమేనా? కింద జై కృష్ణ అని కామెంట్ చేసి మీ ఒపీనియన్ని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఎంఏకే ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ అరుణ్ కిరణ్ సైనింగ్ ఆఫ్. నమస్కారం. జై హింద్, జై శ్రీకృష్ణ.